వల్ల అర్జునుడు నాకు తెలిసి మొట్టమొదటిసారిగా కృష్ణుడిని ఒక మిత్రుడిగా, ఒక బంధువుగా చూసి ఉన్నాడు, కానీ ఒక గురువుగా ఇక్కడ మాత్రమే చూసి ఉన్నాడు అనుకుంటున్నా. అందుకే గురువుగారు మనకి ఈ యొక్క ఇది ఇచ్చారేమో, పఠనం చేయడానికి వెళ్ళి చదివితే అన్నా తెలుస్తుందనేమో. మొట్టమొదట ఎవరిని కరెక్ట్గా పట్టుకోవాలో అతన్ని పట్టుకున్నారు అర్జునుడు. పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఇది ఈ ఎదురుగా ఉన్న బంధుమిత్రులు వీళ్ళందరూ ఏంటంటే మనిషిలో మనలో అర్జునుడు ఇక్కడ ఎవరో కాదు, మనమే. మన ఎదురుగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువగా మనకు వచ్చేది బయట వాళ్ళ నుంచి రాదండి. కష్టము దుఃఖం ఏంది కూడా ఎక్కువ దుఃఖం వచ్చేది మన సొంత వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది, మన బంధువుల దగ్గర నుంచే వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేయడానికి కానీ మన ఆ యొక్క శోకాన్ని తగ్గించడానికంటూ ఎవరు ఉండరు. ఇలాంటప్పుడు మనం పట్టుకోవాల్సిన గురువుని కరెక్ట్గా పట్టుకుంటే వాళ్ళు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన యొక్క జ్ఞానాన్ని పొందాలంటే అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. గురువుగారు చాలాసార్లు ఏం చెప్పారంటే మీరు ఇన్ని రోజులు మీ యొక్క వాసనలతో కర్మలతో ఎన్నో మీ బుద్ధిలో ఉన్నాయి, మీకు ముందు ఏది తెలిసి ఉందో దాన్ని విడిచిపెట్టేయండి, విడిచిపెట్టి ఇక్కడికి రండి అంటారు. ఎందుకనంటే ఇంతవరకు మనం ఆత్మతత్వాన్ని కానీ వీటిని ఏ గురువులు చెప్పలేదు. సో ఇప్పుడు మొట్టమొదటిగా వినేటప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది చాలామందికి. సో దాంట్లో ఉన్నారు కాబట్టి ముందు అజ్ఞానాన్ని వదిలిపెట్టి ఇక్కడ ఏమి జ్ఞానాన్ని ఇస్తున్నామో దాన్ని పొందండి అని అంటారు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక మంచి గురువు మనకు దొరికారు. ఆ గురువు కూడా శాస్త్రంలో ఏదైతే చెప్పి ఉన్నారో దాని యొక్క తత్వాన్ని మనకు బోధ చేసే వాళ్ళగా ఉన్నారు కాబట్టి ఏది మనం పట్టుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి అన్నది తెలుసుకొని అర్జునుడికి ఏ విధంగా అక్కడ మంచి బోధ ఒక మంచి గురువు దొరికారో అదేవిధంగా మనకు కూడా దొరికిన ఈ గురువర్యుల యొక్క ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని తెలుసుకొని ఈ ప్రాపంచిక విషయాల నుంచి దూరంగా ఉంటూ ఆత్మబోధ ఆత్మతత్వం వైపుగా ప్రయాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ఓం. అది రండి స్వామి రండి. గురుభ్యో నమః. మనకు ఇక్కడ చేరి ఉండు అందరికీ పూర్వజిత పుణ్యమో లేదా భగవద్గీత 30-40 సంవత్సరం చేసిన ఫలితమో దాని వలన ఇప్పుడు మనము శాంతిని ముక్తిని పొందుకోనుటకుగాను పూజ్య గురువులు శ్రీ శ్రీ తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి శిష్యులైనటువంటి పూజ్య గురువులు శ్రీ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వాముల వారిని మనకు కృష్ణ పరమాత్మ కానీ ఈశ్వరుడు కానీ తత్వవిధాన స్వాములు కానీ వీళ్ళందరూ మనకు
పంపించి మనములను శాంతిని పొందవలయునని ఆకాంక్ష మనకు ఉంది. మనము స్వాముల వారు చెప్పేదాన్ని వింటాము కానీ ఏమి అంతగా దానిని దేనికి ఆచరణలో పెట్టడం లేదు. కాబట్టి మనకు స్వాముల వారు ఇక్కడ ఏ పూర్వాజిత పుణ్యమో దానిని వలన ఇక్కడికి వచ్చినారు. దానిని మనము ఇది తీసుకునేసి మనము మారి ఆ దీనికి చేరి మనమందరమును సాధ్యమైనంత త్వరలో ముక్తిని పొందవలయును నేను పొందగలుగుతున్నాను. మనం ఆదివారము మన యొక్క భావ ప్రకటన అంటే స్వాతంత్రంలో ఉండేటువంటి మన హక్కులు ఉన్నాయి చూడండి, ఆ హక్కుల గురించి ఇక్కడ అడగట్లా. భావ ప్రకటన అంటే మన మనస్సుకి ఏమి పట్టింది, మన మనస్సుకి ఏం పట్టిందని మనంతట మనం చెప్పితే అది మనకు తెలుస్తుంది. మనకు ఏం పట్టిందో దాన్ని మనం బయటికి చెప్తే అది తెలుస్తుంది, అది మనస్సులో నిలుస్తుంది. అందుకని ఏం చేయాలంటే మనము దీన్ని ఇక్కడ చెప్పేదానివల్ల మనంతటా మనకి అర్థమవుతుంది కొద్దిగా. ఓహో నేను ఇది గ్రహిస్తున్నాననేది అర్థమవుతుంది. ఇప్పుడు మనకు ఒక్కోసారి ఒకటి గుర్తురాదని అనుకోండి, గుర్తురాదంటే ఇంకొక విషయాలు అయితే గుర్తొస్తాయి, వేరే విషయాలు అయితే గుర్తొచ్చేస్తాయిగా. ఈ విషయం గుర్తు రావట్లేదు, ఈ విషయం గుర్తు రావట్లేదు అంటే ఎందుకు గుర్తు రావట్లేదు, ఎందుకు గుర్తు రావట్లేదు, దీనికి ప్రాధాన్యం మనం ఇవ్వడం లేదు అనేది తెలిసిపోయిందిగా. ఓహో అంటే అది మనం ఇప్పుడు గుర్తించేదానికి వీలవుతుంది, ఇక్కడ అది ఇక్కడ గుర్తించేదానికి వీలవుతుంది. అయితే ఒకటి ఏంటంటే దానికి చెప్పడానికి శ్లోకాలు ఇంకొకటి అంత అవసరం ఏం లేదు. అయితే తెలుసుకునేదానికి అవసరం, తెలుసుకునేదానికి గురువుల ద్వారా ఇవన్నీ శ్రవణం చేస్తాం. మళ్ళీ చెప్పేటప్పుడు శ్లోకాలు చెప్పాలనే సిద్ధాంతం ఏమీ లేదు. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు అందరూ ఆత్మస్వరూపులమే కదా, నిద్రపోతే అందరూ ఒకటే విధంగా కూడా ఉంటుంది నిద్ర. అదేవిధంగానే ఆత్మస్వరూపం అందరూ ఒకటే స్వరూపం కాబట్టి ఆత్మానుభూతి అంటే మనము ధ్యానం చేసి ధ్యానమునందు ఈ ఆత్మానుభూతిని పొందుతాం చూడండి. అలా పొందినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక విధమైనటువంటి మానసిక ప్రశాంతత రావడం. రెండవది ఈ జరుగుతూ ఉన్నటువంటి ప్రపంచాన్ని అంతా చూస్తూ ఈశ్వరుడు ఎంత బ్రహ్మాండంగా నడిపిస్తున్నాడు అనేది ఏర్పడడం. ఎక్కడైనా సరే ఏమైనా జరుగుతుందని అంటే కూడా ఇదంతా ఈశ్వరేచ్ఛ ఇలా జరుగుతూ ఉంది అని చూడడం. ఆత్మజ్ఞానం కలుగుతూ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ప్రపంచంలో ఇది జరుగుతూ ఉంది, అయినా ఇదంతా పెద్ద విషయమేం కాదే, ఆత్మస్వరూపం నుండి ఇదంతా ఏమీ లేదు అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు
యథైకస్మిన్ ఘటాకాశో రజో ధూమాదిభిర్యుతై. ఆకాశం ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే మన హోలీ పండుగ వచ్చింది. హోలీ పండుగ వచ్చినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఏంటంటే కలర్స్ అన్నీ ఎత్తుకొని ఒకరికొకరు చల్లుకుంటారు, ఇట్లా పైకి కూడా విసురుతారు. అప్పుడేమవుతుంది చూసేదానికి మనకంతా ఇట్లా ఆకాశం ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? రంగులు రంగులుగా కనిపిస్తుంది. చల్లినారు కదా వీళ్ళు, ఒకనికి చల్లుతారు, ఒకనికి చల్లినప్పుడు మధ్యలో పోతుందిగా ఈ కలరు, ఇదంతా గాల్లో కలుస్తుందిగా, ఆ కలర్ కనిపిస్తుందిగా. ఇప్పుడు ఆకాశానికంటే ఈ మధ్యలో నీకు నాకు మధ్యలో ఉండేది కూడా ఆకాశమే. ఈ ఆకాశం ఏమైనా ఈ కలర్ను పొందిందా? అట్లా కనిపించిందే కానీ నిజంగా అయితే ఆకాశానికి ఏ విధముగాను అంటలేదు. ఆత్మస్వరూపానికి సంబంధించి ఆత్మజ్ఞానం అనేది గన మనకు తెలిస్తే, బాగా అనుభవం అయితే అప్పుడు కలుగుతాయి చూడండి సుఖము దుఃఖము. ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి ఆకాశమునందు ఏ విధంగా అయితే వచ్చి ఆడు ఉన్నట్లుగా కనిపించి మళ్ళీ ఏమి లేకుండా పోయినాయో. ఆకాశం అంటే అక్కడ పైన ఉండేదే కాదు ఆకాశం, ఇదంతా కూడా ఆకాశమే. ఈ ఆకాశంలోకి కలర్స్ వచ్చినాయి. అయినా కలర్స్ వచ్చాయి, ఆకాశాన్ని మన నెత్తిని చల్లినారు, ముఖానికి పూసినారు, నెత్తిన కలర్ కనిపిస్తుంది, ముఖంలో కలర్ కనిపిస్తూ ఉంది. కానీ ఆకాశమునందు చల్లినప్పుడు కూడా ఆకాశం కలర్ కాలేదు, కానీ కలర్ అయ్యిందా అన్నట్లుగా అనిపిస్తుంది మనకి. కలర్ అయ్యిందా అన్నట్లుగా అనిపించిందే కానీ నిజంగా లేదు. అదేవిధంగా ఆత్మస్వరూపమునందు సుఖము కానీ దుఃఖము కానీ ఇంకా వేరే ఏంటివైనా కూడా కానీ ఏమీ లేవు. ఈ ప్రపంచంలో ఏమేమో జరిగిపోతున్నాయి. మనం వాటన్నింటికీ వికారం చెందిపోతూ ఉంటాం. ఆత్మజ్ఞానం కలుగుతూ ఉంది అంటే తెలుస్తూ ఉంది మనకు. కలగడం అంటే ఏందో కలిగేదేముండదు, తెలుసుకోవడమే కలగడం. ఇంకా అది వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మనం అదే వైరాగ్యం యొక్క అవధి, బోధ యొక్క అవధి దాంట్లో ఉన్నాం. అక్కడ దాంట్లో బాగా వివరంగా వస్తుంది. దాన్ని అక్కడ మనం విచారణ చేసుకుంటాం. నాకు ఆత్మజ్ఞానము కలుగుతుంది అని ఏదో ఇస్తాడని అనుకునేది కాదు అది. నేను తెలుసుకున్నాను కదా. తెలుసుకున్నాను ఎట్లా అంటే తెలుసుకున్నట్లుగా ఉండుట. తెలుసుకున్నామండి, తెలుసుకున్నట్లుగా మనం ఉంటే అప్పుడు నీకు నువ్వు దాంట్లో ఉన్నట్లే, అదే నువ్వు అయినట్లు. ఇప్పుడు మాంసాహారం తినకూడదు తెలుసుకున్నాం, తినకన్నా ఉంటే అప్పుడు వీడికి అహింస అనేటువంటిది వీడికి అలవడింది అని అర్థం. అంతే కదా. వీడు ఇంతవరకు తినేవాడు, ఇప్పుడు తినట్లేదు, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఎందుకురా తినలేదు? నేను ఆశ్రమానికి పోయినాను, ఆశ్రమంలో స్వామీజీ చెప్పినాడు, నేను విన్నాను, ఇది అహింసా పద్ధతి పాటించి తీరాల్సిందే నాకు అనిపించింది అని అన్నాడు అని అనుకోండి. అప్పుడు ఏమైనట్లు? వీడు అహింస స్థితికి వీడు వచ్చినాడా లేదా? వచ్చేసినాడు. నేను రాలేదు అని అనుకోకూడదు. అదేవిధంగా ఆత్మస్వరూపం అంటే ఏందో కలుగుతుంది, ఏదో అయిపోతుంది, ఏదో దేవుడు వస్తాడు ఇస్తాడనేటువంటివి బాగా బుద్ధిలో పట్టిపోయి ఉన్నాయి. తర్వాత నేను మళ్ళీ చెప్తానండి, ఎందుకంటే ఆ శ్లోకం వచ్చినప్పుడు ఇంకా నీట్గా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు చెప్తే కొద్దిగా ఇతరులను ఇబ్బంది పెట్టినట్లుగా ఉంటుంది. శ్లోకం వచ్చినప్పుడు నేను చెప్తా, అది బాగా చెప్దాం, చెప్పి బాగా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం నేను అన్నీ విడిచిపెట్టేసినాను అంటాడు ఒక ఆయన.
ఏడు ఇడిచిపెట్టినాడు వాడైతే ఏడు ఉండాలిగా ఇప్పుడు మనిషి ఉండాలి కదా. చెప్పేదానికి మాత్రం ఎట్లుంటుంది, ఆహాహా ఏమి వైరాగ్య పురుషుడు అయిపోయినాడండి అన్నట్లుగా అనిపిస్తుంది. వైరాగ్య పురుషుడా? మాటలు మాట్లాడేది మాత్రం ఎట్లుంటుంది, ఇట్లాంటి వాళ్ళ యొక్క దీన్ని యామిమాం పుష్పితం వాచం ప్రవదంతి విపశ్చిత వేదవాదరత పార్థ నాన్యస్థితివాదిన. ఇంక ఇవన్నీ మాట్లాడితే బాగుండదు, కానీ అట్లాంటి వాళ్ళ మధ్యలోనే ఉండాల్సి ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో ఉండే వాళ్ళైతే వాళ్ళు ప్రపంచంలో ఉండారు, వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలా అనేటువంటిది మనకు అనిపిస్తుంది. ఒక విధంగా వాళ్ళతో జాగ్రత్తగా ఉండొచ్చు. నీతో పాటుగా ఉంటారు, కానీ అన్నీ తెలిసినట్లుగా మాట్లాడుతుంటారు. అట్లాంటి వాళ్ళతో ఎట్లుండాలి మనం? అదే ఆత్మజ్ఞానం అనేటువంటిది. ఆత్మజ్ఞానం అనేటువంటిది ఏం చేస్తుందంటే, నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరుండరు, నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు. ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నావు అన్నట్లుగా ఉంటుంది అక్కడ. అని అటువైపు ఓటు వేసినామా మనం పడిపోతాం. అట్లా కాదు ఓటు వేయాల్సింది, శాస్త్రం ప్రకారం మనం ఉండామా లేదా అనే మాట్లాడాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ అంటే మనకి ఎప్పుడు కూడా ఏంటి ప్రమాణం? శాస్త్రం. అదే బుద్ధి శ్రీకృష్ణుని సారథిగా పెట్టుకోవడం అని అంటే భగవద్గీతలో ఉందా? భగవద్గీతలో ఇప్పుడు చెప్పాడుగా, చెప్పిన మనిషి ఉండాలిగా. కనీసం పొద్దున్నే చెప్పిన మనిషే అంటే చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు అవి నేను చెప్పలేదు ఆ మాట. అది శాస్త్రంలో నేను ఆత్మస్వరూపుడును అని చెప్తారండి. నేను బ్రాహ్మీ స్థితి అనేటువంటిదాన్ని నిరూపిస్తారు. యామం పుష్పితం వాచం అని చెప్తున్నాను కదా. చెప్పేటువంటి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, క్లాసులో చెప్పాను. అద్వైతం అనంటే బ్రహ్మము నేనే అని చెప్తారు. ఎంతవరకు? అక్కడ చెప్పేటంత వరకు. మళ్ళీ అక్కడి నుంచి లేచిన తర్వాత వీడు పోయి వేరే ఆడ ఒక చెట్టు కింద ఒక రాయి ఒకటి పెట్టింటారు, పసుపు కుంకం పెట్టింటారు. అటు పోయి ఏం చేస్తాడు? నమస్కారం చేశాడు అనుకో. ఇప్పుడు ఏంటి, ఎందుకు నమస్కారం చేశాడు? ఆడ దేవుడు ఉండాడని. అంటే నువ్వేమైనావు? ఇప్పుడేమైపోయింది? ఇప్పుడు ఆయనకు ఈయనకు చూస్తే ఎంత తేడా చెప్పండి. ఇట్లా చెప్పే వాళ్ళ మాటలు నీకు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇట్లా చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే శాస్త్రాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే నేనే బ్రహ్మం అని చెప్తారు. బ్రహ్మమే నువ్వు అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అని చెప్తారు, నిరూపిస్తారు. గడప దాటుకున్న తర్వాత ఆడపోతే ఆ రాయికి దండం పెడతారు. ఏ రాయికి? పసుపు కుంకుమ పెట్టిన రాయికి దండం పెడతారు. అంటే ఏమైపోయింది? అప్పుడు వీడి యొక్క మనస్సు దృఢమైనదా? నేను బ్రహ్మమని దృఢమైనదా? లేదు. నువ్వు రాయినే కాదు, సర్వమును ఈశ్వరునిగా చూడు. రాయి ఒకటేనా ఈశ్వరుడు? అంత ఈశ్వరుడే కదా. కాబట్టి ఇప్పుడు మనం విగ్రహారాధన చేస్తున్నాం కాబట్టి, ఇక్కడ ఆరాధనకు పెట్టుకున్నాం కాబట్టి, అక్కడ ఆ సమయంలో నమస్కారం పెట్టినా నాకే నేను నమస్కారం విగ్రహ రూపంగా చేసుకుంటున్నానని చేయాలి. అభేద గర్భ నమస్కారం స్వామీజీ చెప్పారుగా, దాన్ని పెట్టినాం. మళ్ళీ నేను ఈరోజు గ్రూప్లో కూడా షేర్ చేశాను. ఒకటి స్వామీజీ యొక్క గ్రూప్లో జాయిన్ కావాలంటే లింక్ ఒకటి పంపించాం. దాన్ని మీరు క్లిక్ చేశారంటే ఆ గ్రూప్లో జాయిన్ అయిపోతారు. సరే చూడండి అది. సరే ఓకే, ఈరోజుకి క్లాస్ చాలా ఎక్కువ టైం కూడా అయ్యింది. నేనైతే అస్సలు ఈరోజు సండేనే నాకు గుర్తు కూడా లేదు.
కానీ మీరే ఏందో కుర్చీ ఎత్తుకొని చేస్తుంటే నాకు డౌట్ వచ్చింది, అప్పుడు చూసుకున్నా. సరే, చాలా సంతోషం, మంచిది. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై, బోలో గీతా మాతాకి జై, బోలో భక్త మండలికి హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. ఓం.